అతను కాపాడుకుంటూ ఉన్నా, గతంలో ఏ విషయాల్లో పడిపోతూ ఉండేదాన్నో ఆ విషయాల్లో నేను సరిచేసుకుంటున్నా. నా నోటిని సరిచేసుకున్నా, నా కళ్ళను సరిచేసుకున్నా, నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నా. అంతకుముందు కంటే ఈరోజు ఎంతో కొంత ఆత్మీయంగా బలంగాను స్థిరంగాను ఉన్నా. ఇటువంటి సమయంలో ఏంటి ప్రభువా ఈ ఆపద? ఇటువంటి సమయంలో ఏంటి ప్రభువా ఈ కష్టం? ఇటువంటి సమయంలో ఏంటి ప్రభువా ఈ ఇబ్బంది అనే ప్రశ్న నీకు రావచ్చు. దయచేసి గమనించు. సైతాను పడగ విప్పేది, సైతాను పొంచి ఉన్నది ఎవరికోసమో తెలుసా అండి? ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉన్నవారిని ఇబ్బంది పరచడానికి. అప్పుడు మీరు అనొచ్చు, మరి ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉన్నప్పుడు సైతాను అటాక్ చేస్తాడు అని తెలిస్తే ఇక మాకు నిరీక్షణ ఏది? ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు సైతాను దాడి చేస్తాడనేటటువంటి తలంపు వస్తే ఏదో ఒక రూపంలో దాడి చేసేస్తాడు అనే భయం ఉంటుందిగా? అవసరం లేదు. సైతాను నిన్ను గాయపరిచే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని నాశనం చేసి విఫలం చేసి నీకు క్షేమాన్ని ప్రసాదించగలిగిన దేవుడు నీ కోసం కాచుకొని ఉన్నాడు.